లేకుండా ఈ పొజిషన్కి వచ్చింది. అందుకే అలా అనుంటుంది. సార్ ప్లీజ్ డోంట్ మైండ్. సారు, మా బావకి మంచిగా లేదు. జల్దీ సంతకం పెట్టేయండి, ఇంటికి పోవాలి. ఎస్ఐ గారు కూర్చోమని చెప్పారు కదమ్మా, కూర్చోండి. అది కాదు సారు. అమ్మా, వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళిపోండి. ఆయన మాత్రం స్టేషన్ కదిలి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే లేనిపోని కొత్త సమస్యలు వస్తాయి, జాగ్రత్త. ఏంటి సారు సమస్యలు? మా బావకి పానం మంచిగా లేదని చెప్తుంటే అర్థమైతే లేదా మీకు? మనిషికి ఏదన్నా అయితే మీరేమైనా చేస్తారా? ఏంటమ్మా, ఏంటి అరుస్తున్నావు? ఇది పోలీస్ స్టేషన్, బస్ స్టేషన్ కాదు. ఇక్కడ అరిస్తే మేము అరవాలి, మీరు అరిస్తే కేసు పెట్టాల్సి ఉంటుంది. రూల్స్ అలా ఉన్నాయి. కేసు పెట్టిన వాళ్ళు వచ్చే టైంకి మీ బావ ఇక్కడ ఉండాలి, లేకపోతే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? అందుకే మీ బావకి జ్వరం వచ్చినా చచ్చే టైం వచ్చినా ఇక్కడే ఉండాలి. అది రూలు. సారు, ఇదంతా మీరు కావాలని చేస్తుండ్రు, నాకు అర్థమవుతుంది. కావేరి, మీ సంగతి ఇట్లా కాదు. మీ పై ఆఫీసర్ కాడికి ఈ ముచ్చట తీసుకుపోతా. ఓ అవునా? అంటే నేను ఇప్పుడు భయపడాలన్నమాట. మొన్న మీ బావ కూడా ఇలాగే ప్రెస్ కి చెప్తాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తాను అంటూ తెగెగిరాడు. ఇప్పుడు నువ్వెగురుతున్నావా? పోలీసులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మీ బావ సంగతి తేల్చాల్సింది ఇంకా చాలా ఉంది.